భారతదేశం తన ఇన్సూరెన్స్ రూల్ బుక్ని పూర్తిగా మార్చేయబోతోంది. అవును, ఇన్సూరెన్స్ బిల్లు 2025తో నియమాలన్నీ కొత్తగా రాయబోతున్నారు. అసలు ఎందుకీ మార్పులు, వీటి ప్రభావం ఎలా ఉండబోతోంది, ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి. అంటే 1991కి. అప్పుడు మన దేశం ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి తెరచింది కదా. ఆ తర్వాత టెలికాం, బ్యాంకింగ్ లాంటి రంగాలు ఎలా దూసుకుపోయాయో మనందరికీ తెలుసు. ఒకప్పుడు లగ్జరీగా ఉన్న ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో నిత్యావసరంగా మారింది. బ్యాంకింగ్ కూడా అంతే, పూర్తిగా ఆధునికంగా మారిపోయి లోన్లు చాలా ఈజీగా దొరికాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. టెలికాం, బ్యాంకింగ్ రంగాల్లో వచ్చిన ఆ విప్లవం, ఆ మార్పు ఇన్సూరెన్స్ రంగంలో మాత్రం ఎందుకు రాలేదు? ఎందుకు వెనుకపడిపోయింది? దీనికి సమాధానం తెలియాలంటే ఇన్సూరెన్స్ని, వేరే ఇండస్ట్రీస్ని ఒకేలా చూడకూడదు. వాటి మధ్య ఓ ప్రాథమికమైన తేడా ఉంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్లో ఉండే రిస్కులు చాలా ప్రత్యేకం. అందుకే అక్కడ మార్పు అనేది చాలా నెమ్మదిగా వస్తుందన్నమాట. ఉదాహరణకు, ఒక టెలికాం కంపెనీ మూతపడిందనుకుందాం. ఏం చేస్తాం? సింపుల్గా మన నంబర్ని వేరే నెట్వర్క్కి పోర్ట్ చేసుకుంటాం. పెద్ద నష్టమేమీ లేదు. కానీ అదే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఫెయిల్ అయితే అప్పుడు పరిస్థితి వేరు. పాలసీ హోల్డర్లు ఏళ్ల తరబడి కట్టిన ప్రీమియంలు, వాళ్ళ జీవితాంతం దాచుకున్న డబ్బు అంతా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇది మామూలు విషయం కాదు, ఒక పెద్ద సామాజిక సంక్షోభానికే దారితీయచ్చు. అందుకే రెగ్యులేటర్లు ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు ఏ కొత్త మార్పు తేవాలనుకున్నా వాళ్ళు వేసుకునే ప్రశ్న ఒకటే: సరే, ఈ మార్పు వల్ల ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ అందుబాటులోకి వస్తుందా? సిస్టమ్ ఎఫిషియెంట్గా మారుతుందా? అంతా బానే ఉంది, కానీ దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు ఫెయిల్ అయ్యే రిస్క్ పెరుగుతుందా అని. వాళ్లకు సేఫ్టీనే ఫస్ట్ ప్రయారిటీ. కానీ ఈ జాగ్రత్తల వల్ల ఒక పెద్ద సమస్య కూడా ఉంది. అదేంటంటే, ప్రస్తుతం ఇండియాలో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్, అంటే ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ల శాతం కేవలం 4% మాత్రమే. జస్ట్ 4%. అంటే దీనర్థమేంటి? దేశంలో చాలా మందికి ఎలాంటి ఆర్థిక భద్రత లేదన్నమాట. సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే ప్రభుత్వం ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుంది. 2047 నాటికి దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇదే ఇప్పుడు జరుగుతున్న ఈ సంస్కరణల వెనక ఉన్న అసలైన మోటివేషన్. సో, ఈ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం తీసుకొస్తున్నదే ఈ ఇన్సూరెన్స్ బిల్ 2025. ఇదేదో అడ్డదిడ్డంగా చేసే మార్పు కాదు. దీన్ని ఒక క్యాలిబ్రేటెడ్ రీసెట్ అనొచ్చు. అంటే అన్నీ ఆలోచించి జాగ్రత్తగా చేస్తున్న మార్పులనమాట. ఇందులో ముఖ్యంగా 4 కీలకమైన మార్పులున్నాయి. ఆ 4 ఏంటంటే: 1. రెగ్యులేటర్ అయిన IRDAIకి మరిన్ని అధికారాలివ్వటం. 2. గవర్నమెంట్ కాస్త వెనక్కి తగ్గటం. 3. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్పై ప్రాక్టికల్ రూల్స్ తీసుకురావటం. ఇక 4వది రీఇన్సూరెన్స్ బిజినెస్లోకి రావడం సులభం చెయ్యటం. సరే, ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటి 2 మార్పులు రెండూ కలిపి సిస్టమ్ని మరింత ఫాస్ట్గా, ఫ్లెక్సిబుల్గా మార్చడం కోసం ఉద్దేశించినవి. ఇప్పటిదాకా ప్రతి చిన్న మార్పుకి పార్లమెంట్ ఆమోదం అవసరమయ్యేది. ఇప్పుడలా కాదు. IRDAIకి ఎక్కువ పవర్స్ ఇస్తున్నారు. మార్కెట్కి తగ్గట్టుగా వాళ్లే రూల్స్ని మార్చుకోవచ్చు. దీనివల్ల గవర్నమెంటు ప్రతి చిన్న విషయంలో తలదూర్చకుండా ఆ బాధ్యతని రెగ్యులేటర్కి అప్పగిస్తుందన్నమాట. ఐడియా ఏంటంటే, ఇన్నోవేషన్ వేగంగా జరగాలి, దానివల్ల ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ చేరాలి. ఇక 3వ మార్పు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ గురించి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మార్పు చేస్తున్నారు. ఇంతకుముందు 74% అని ఒక ఫిక్స్డ్ లిమిట్ ఉండేది. ఇప్పుడు ఆ నంబర్ కంటే కంపెనీ మీద ఎఫెక్టివ్ కంట్రోల్ ఎవరికి ఉంది అనేదానిపై ఫోకస్ పెడుతున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, షేర్లు ఎవరి దగ్గర ఎన్నున్నా ఫైనల్గా కంపెనీని నడిపించేది ఎవరు, నిర్ణయాలు తీసుకునేది ఎవరు అన్నదే ముఖ్యం. దీనివల్ల ఫారిన్ క్యాపిటల్ వస్తుంది, కానీ ఫైనల్ కంట్రోల్ మాత్రం మన రెగ్యులేటర్ చేతిలోనే ఉంటుంది. ఎక్కువ డబ్బొస్తే కంపెనీలు ఇంకా విస్తరిస్తాయి, మారుమూల ప్రాంతాలకి కూడా వెళ్తాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్లే ముందు రీఇన్షూరెన్స్ అనే పదం గురించి తెలుసుకోవాలి. చాలా సింపుల్. ఇది ఇన్సూరెన్స్ కంపెనీలకే ఇన్సూరెన్స్ అనమాట. ఎలాగంటే, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ చాలా పెద్ద రిస్క్ తీసుకుంది అనుకోండి, ఆ రిస్క్లో కొంత భాగాన్ని ఇంకో కంపెనీకి అమ్ముతుంది. దీనివల్ల ఒకే కంపెనీ మీద భారం పడకుండా మొత్తం ఇండస్ట్రీ సేఫ్గా, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సరిగ్గా ఈ రీఇన్సూరెన్స్ రంగంలోనే 4వ పెద్ద మార్పు రాబోతోంది:
కాంపిటీషన్ని పెంచడానికి ఈ బిల్లు ఏం చేస్తోందంటే, ఒక రీఇన్షూరెన్స్ కంపెనీ పెట్టాలంటే కావలసిన మినిమం క్యాపిటల్ని 5,000 కోట్ల నుండి ఏకంగా 1,000 కోట్లకు తగ్గించేస్తోంది. ఇది చాలా పెద్ద తగ్గింపు. దీనివల్ల కొత్త కంపెనీలు మార్కెట్లోకి ఈజీగా వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువ రీఇన్షూరెన్స్ కంపెనీలు వస్తే ఏమవుతుంది? ఇన్షూరెన్స్ కంపెనీలకి ఖర్చులు తగ్గుతాయి. ఆ లాభం చివరికి తక్కువ ప్రీమియంల రూపంలో పాలసీ హోల్డర్స్కి అందే ఛాన్స్ ఉంటుంది. సరే, ఇప్పటిదాకా ఈ మార్పుల వల్ల వచ్చే మంచి గురించి చూశాం. కాని ప్రతి నాణేనికి రెండో వైపున్నట్టు. వీటివల్ల కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. వాగ్దానాలు, ప్రమాదాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ చూడాలి. ఒకవైపు చూస్తే ఎక్కువ క్యాపిటల్, ఎక్కువ కాంపిటీషన్ వస్తుంది. ఇది మంచిదే. కాని మరోవైపు ఈ పోటీలో పెద్ద కంపెనీలు చిన్న దేశీయ కంపెనీలను తొక్కేసే ప్రమాదముంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావడం చాలా మంచి విషయం. కాని డబ్బు ఒక్కటే కస్టమర్ల నమ్మకాన్ని తీసుకురాలేదు కదా. ఇంకా కొత్త కొత్త ప్రాడక్ట్స్, మంచి ధరలు రావచ్చు. కాని అదే సమయంలో కంపెనీలు అండర్ రైటింగ్ చాలా స్ట్రిక్ట్గా చేసే అవకాశముంది. అంటే ఏంటి? వాళ్లు పాలసీ ఇచ్చే ముందు రిస్క్ని చాలా కఠినంగా చెక్ చేస్తారు. దీనివల్ల కొంతమందికి ఇన్సూరెన్స్ దొరకడం కష్టమవ్వచ్చు. కాబట్టి అసలైన పరీక్ష అనేది ఈ చట్టాలు మార్చడంలో కాదు, డబ్బు, పోటీని పెంచడంలో కూడా కాదు. అసలు సిసలైన టెస్టు వీటన్నిటికీ మించి ఉంటుంది. మనం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇది ఒక విప్లవం కాదు. ఉన్న వ్యవస్థను కూల్చేసి కొత్తది కట్టడం లేదు. ఇది ఒక క్యాలిబ్రేటెడ్ రీసెట్. అంటే చాలా జాగ్రత్తగా అన్నీ లెక్కలేసుకుని చేస్తున్న ఒక సవరణ మాత్రమే. అంతిమంగా ఈ సంస్కరణలు సక్సెస్ అయ్యాయా లేదా అనేది మార్కెట్లోకి ఎన్ని కొత్త కంపెనీలు వచ్చాయి, ఎంత ఫారెన్ డబ్బు వచ్చింది అనే దాన్ని బట్టి ఉండదు. అసలైన కొలమానం ఒక్కటే. అవసరమైనప్పుడు క్లెయిమ్లు సరిగ్గా సెటిల్ అవుతున్నాయా, ఏదైనా పొరపాటు జరిగితే పాలసీదారులకు రక్షణ దొరుకుతోందా అన్నదే అసలైన పరీక్ష. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనే వ్యాపారానికి పునాదే నమ్మకం. అది ఆప్షనల్ కాదు, తప్పనిసరే.